బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుండె పగిలిపోయే వార్త ఇది చాలా మందికి. ఎందుకంటే రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ఘటన గురించి చూశారుగా, తెలుసుకున్నారుగా. ప్రస్తుతం ఆ ప్రియాంక కన్నుమూశారు. ప్రియాంక మరణించింది. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రియాంక తుది శ్వాస విడిచింది. ఈ నెల 3వ తారీఖున ఏవిఏ రోడ్లోని ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర మద్యం మత్తులు ప్రియాంకను కారుతో ఢీకొట్టారు నిందితులు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్గా తెలుస్తూ ఉంది. ప్రియాంక తలపై నుంచి కారు ఎక్కించారు ఆ దుర్మార్గులు. అంతేకాదు, అక్కడి నుంచి పరారైపోయారు. తీవ్ర గాయాలతో బ్రెయిన్ డెడ్ అయ్యింది ప్రియాంక. హాస్పిటల్లో చేర్చడం జరిగింది తనని. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడింది ప్రియాంక చనిపోయినట్లు కిమ్స్ డాక్టర్లు ప్రకటించారు. డాక్టర్ ప్రియాంక కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రియాంకకు యాక్సిడెంట్ జరిగి 5 రోజులు అయిన తర్వాత 4 రోజుల వరకు విషయం బయటకు ఎందుకు చెప్పలేదు పోలీసులు? నిందితులపై కేసు పెట్టి చేతులు దులుపుకున్నదా పోలీసు శాఖ? ఇది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. మాట్లాడే దమ్ముందా పోలీసులకి? ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని నిలదీస్తూ ఉన్నారంటే పోలీసు శాఖ తీరుని ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు సమాజం విమర్శలు రావడంతో వాళ్ళ నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ప్రియాంక ఇక లేదు అనే వార్త ప్రస్తుతం మెడికల్ను తీవ్రంగా కలిచివేస్తోంది. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడైతే ప్రియాంక మరి ఇక్కడ 2 రోజుల క్రితం కూడా తనను ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిన తర్వాత కూడా అక్కడే స్థానికంగా ఉన్నటువంటి స్వతంత్ర ఆసుపత్రిలో కూడా చికిత్స నిమిత్తం అక్కడికి తరలించిన తర్వాత అక్కడ ఒక 2 రోజులు గడిచిన తర్వాత కూడా డాక్టర్లు అయితే చేతులు ఎత్తేయడం జరిగింది. అంటే ఆల్రెడీ బ్రెయిన్ డెడ్ అయింది, మేము ఏం చేయలేము అని చెప్పేసి డాక్టర్లు చేతులు ఎత్తేయడంతో ఒక చిన్న ఆశతో, చివరి ఆశగా తల్లిదండ్రులు, అంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయి పెద్దమ్మాయి, 3 ఆడపిల్లలే. ప్రియాంకకి 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక 6 నెలలు అయితే డాక్టర్ గా తను పదవి స్వీకరణ చేసుకోబోతున్నారు. అలాంటిది తను వైద్యం కోసం కూడా తను ఆసుపత్రి కూడా నిర్మించుకుంది. అందులో 50 మంది డాక్టర్లను కూడా, స్టాఫ్ను కూడా నియమించుకుంది. అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటి ఊహించని ఘటన జరగడంతో కూడా తల్లిదండ్రులు అసలు వాళ్ళు అయోమయ స్థితిలో పడిపోయారని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత చిన్న ఆశ కొద్ది కూడా హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజులు అంటే 24 గంటల పాటు కూడా ఇక్కడ కూడా డాక్టర్లు అబ్జర్వేషన్ లో పెట్టారు. వెంటిలేషన్ పైన అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాత కూడా అసలు బాడీ సహకరించట్లేదు వైద్యం కోసం కూడా అని చెప్పేసి, చికిత్స కోసం ఇటు మా బ్రెయిన్ కూడా అసలు సహకరించలేదు. ఎందుకంటే బ్రెయిన్ లో నరాలన్నీ కూడా కొంచెం బాగా ఇంజూర్ అయ్యాయి కాబట్టి అసలు ఎటువంటి స్పందన లేదు, బాడీలో చలనం లేదు, వైద్యానికి సహకరించలేకపోతుంది బాడీ. కానీ అయినప్పటికీ కూడా మేము వెంటిలేషన్ పైన మేము ట్రై చేస్తాము అని చెప్పేసి అబ్జర్వేషన్ లో పెట్టడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రియాంకకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయము, డాక్టర్లతో ఇప్పుడే మాట్లాడాము, డాక్టర్లు ఇంకా చెప్పేశారు ప్రియాంక లేదు అని చెప్పేసి చెప్పారు. అసలు ఆ వార్త వినగానే కూడా చాలా మనసుకి చాలా ఇబ్బందిగా అనిపించిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా లేదు, డాక్టర్లు కూడా ఇంకా తీసుకెళ్లిపోవచ్చు, అయిపోయింది, ఇంకా ప్రాణాలు కోల్పోయింది ప్రియాంక అని చెప్పేసి ఇప్పుడే చెప్పారు. మా సొంత గ్రామానికి మేము తరలించబోతున్నాము అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్పిన విషయం. అదే విధంగా కుటుంబ సభ్యులతో డాక్టర్లు చెప్పి ఈ విషయాన్ని ప్రకటించడం కూడా జరిగింది కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు అయితే. సచిన్, రైట్, ఐ రిక్వెస్ట్ నిర్మల, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నేరుగా రాజమండ్రి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజమండ్రి ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది. రాజమండ్రి గలగల పారి గోదావరి సైతం గమ్ము నుండిపోయింది. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడలేకపోతున్నామా అని చెప్పి ఈరోజు రాజమండ్రి రోధిస్తోంది. తెలుగు సమాజం గొంతెత్తి పిలుస్తూ ఉంది, న్యాయమా నువ్వెక్కడా అని చెప్పి, మా పక్క నువ్వు ఉండవా, మాతో నువ్వు నిల్చోవా అని చెప్పి ఈరోజు తెలుగు సమాజం ప్రశ్నిస్తూ ఉంది. పోలీసు శాఖ
పోలీసు శాఖను ప్రశ్నిస్తూ ఉంది. ఇదేనా మీ పనితీరు? ఇందుకేనా మీ ట్యాక్సులు కట్టేది అని చెప్పి. అంత పెద్ద గోదావరి ప్రవహించే రాజమండ్రి ఈరోజు చీకట్లు కమ్ముకున్నాయి. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒక ఆడబిడ్డను కాపాడలేకపోయాం. కుడ్ యూ ప్లీజ్ రీకాల్ అండి? ఓకే, రామ్ రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. ఆ ఏరియాలో ఉంటారట. ఒకసారి రామ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్ నమస్తే అండి. రామ్, నా మాట వినిపిస్తోందా మీకు? రామ్, రాజమండ్రి నుంచి రామ్ కాల్ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అమ్మ గోదారమ్మ, నువ్వు గలగలా పారుతూ అక్కడ ప్రవహించచ్చుగాక, కానీ ఈరోజు నీకు సరి సమానంగా ఆడపిల్లల కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి తల్లి. అక్కడ ఒక ఆడపిల్లను కాపాడుకోలేకపోయామని చెప్పి మెడికల్ స్టూడెంట్స్ ఈరోజు బయటకు వచ్చి గొంతెత్తి చాటుతున్నారమ్మా. కాపాడుకోలేకపోయామని చెప్పి బాధపడుతున్నారు తల్లి అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్న సందర్భం రాజమండ్రిది. అంత పెద్ద రాజమండ్రి మిట్ట మధ్యాహ్నం కూడా చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లకు జరిగిన అన్యాయంతో చీకట్లు అలుముకున్నాయి. ఒక మహిళకు న్యాయం చేయలేకపోయామని చెప్పి అంత పెద్ద రాజమండ్రి, అంత విశాల గోదావరి కూడా కన్నీటితో ప్రవహిస్తుంది ఈరోజు. అక్కడ ఒక్కసారిగా మౌనం అక్కడ ఆవహించేసింది. నిశ్శబ్దం నాట్యం ఆడుతూ ఉంది. అన్యాయం అన్యాయం అంతెంతే ఈరోజు మాట్లాడుతుంది అక్కడ పరిస్థితి. ఒకసారి నేరుగా రాజమండ్రికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం రాజమండ్రి ఏమంటోంది? రాజమండ్రి ఏం కోరుకుంటోంది ఈరోజు? సచిన్, చాలా బాధాకర విషయం కూడా చెప్పాలి. ఎంతో ఒక డాక్టర్ కావాలని, అలాగే తను ఎన్నో కళల కంది ఒక హాస్పిటల్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకుని దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని ఇక్కడ పీజీ చేస్తుంది. అంటే ఒక డాక్టరేట్ లో ఒక పీజీ చేయడం అంటే అసామాన్య విషయం కాదు. అటువంటి ఆ పీజీ చేస్తూ తన డాక్టర్ అవి ఎంతో మందికి ప్రాణాలు పోయాలనుకున్నటువంటి తన తల్లిదండ్రులు కావచ్చు, తన కళలన్నీ కూడా గోదావరిలో కలిసిపోయినట్టుగా అప్పుడైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఇక్కడే జరిగినటువంటి ఘటనలో ఇక్కడ తను ఈ విధంగా జరిగి తను ఒక ఎవరైతే ఇద్దరు సైకోలు చేసినటువంటి అఘాయిత్య పనికైతే తను బలైపోవడం నేపథ్యంలోనే రాజమండ్రిలో వాసులందరూ కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలు అంటే రాజమండ్రిలో ఈ విధంగా తన స్వస్థలం కర్నూలు జిల్లా అయినప్పటికీ తను హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. రాజమండ్రిలో చదువు నిమిత్తం ఈ విధంగా డాక్టర్ చదివి ఇక్కడ ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని తల్లిదండ్రులు కూడా కోరుకున్నారు. ఆ విధంగా వచ్చినటువంటి ప్రియాంక ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనతో తను లేదు అనే మరణ వార్తను